హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ ఏంటంటే ఒక ఛాలెంజ్, 1 వీక్ ఛాలెంజ్. ఈ 1 వీక్ ఛాలెంజ్లో మీరు ఎవ్రీడే ఒక 100 స్కిప్పింగ్ చేయాలి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే 100, మార్నింగ్ 100, ఈవినింగ్ 100. అలానే మళ్ళీ ఎవ్రీడే ఒక 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ 5 లీటర్స్ తాగాలి. ఫ్రెండ్స్, ఈ ఛాలెంజ్ మీరు స్వీకరించిన వాళ్ళు నాకు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో ఈ 1 వీక్లో మీ బాడీకి ఏం జరిగిందో అనేది మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన బాడీ అనేది ఒక గొప్ప మెకానిజం. ఫ్రెండ్స్, మనం వాడేదాన్ని బట్టే, మనం ఎలా వాడుతాం దాన్ని బట్టే మన బాడీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది, అలానే మెల్ట్ అవ్వడం జరుగుతుంది. అలానే నీ బాడీలో కొన్ని గొప్ప శక్తులు అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, శక్తులు అంటే శక్తిమాన్లో ఎగిరిపోవడం కాదు. ఫ్రెండ్స్, శక్తులు అనేవి ఏంటంటే నీ బాడీలో చేంజెస్, నీ ఇమ్యూనిటీ పవర్, నీ విల్ పవర్ అన్నీ నువ్వు కరెక్ట్గా, నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు కరెక్ట్గా నేను చెయ్యాలి అనుకునేది నిజంగా నీ కోరిక నిజమైందంటే ఈ ప్రకృతే మీకు సహకరిస్తుంది. ఫ్రెండ్స్, రియల్ అది గుర్తుపెట్టుకోండి. మనస వాచ కర్మణ ఒక వ్యక్తికి అన్యాయం చేయకుండా నిస్వార్థంగా నువ్వు వర్క్ చేస్తే ఆ భగవంతుడే నిన్ను చూస్తాడు. ఫ్రెండ్స్, అది ఏ భగవంతుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉండి బయటికి రాకుండా చూద్దాం, ఈరోజు కాదులే రేపు చేద్దాం, రేపు కాదులే ఎల్లుండి చేద్దామని వాయిదా వేస్తారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏం చేయాలంటే, వాళ్ళు ఇంట్లో ఉండి ఎవ్రీడే వాటర్ ఛాలెంజ్ తీసుకోవాలి. ఒక వారం రోజులు వాటర్ ఛాలెంజ్. మీరు చూడండి, వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న వ్యర్థాలు మొత్తం, మనలాంటి వ్యర్థాలు సెట్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. దానివల్ల మన బాడీ అనేది చాలా 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 ఎనర్జెటిక్ ఉంటుంది. ఆ ఎనర్జెటిక్ శక్తి అనేది ఎక్కడి నుంచి? వాటర్ నుంచి వస్తుంది. వాటర్ అనేది మనం ప్యూరిఫైర్ వాటరు, ఫర్ ఎగ్జాంపుల్ ప్యూరిఫైర్ వాటర్ తాగుతాను, మినరల్ వాటర్ తాగుతాను, జనరల్ వాటర్ తాగుతాను. నువ్వు ఏ వాటర్ని తాగు, నాకు కావాల్సింది నువ్వు ఒక రోజుకి వచ్చి 5 లీటర్ల వాటర్ తాగాలి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడే నువ్వు రన్నింగ్కి సిద్ధమవుతావు. నువ్వు రన్నింగ్ చేయాలన్నా, వాకింగ్ చేయాలన్నా, ఇవన్నీ వద్దు, నువ్వు ఫిట్నెస్గా ఉండాలన్నా. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్లో నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, పేరున నువ్వెలా ఉన్నావు అది గుర్తుపెట్టుకో. నువ్వెలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఫ్యూచర్లో ఎలా ఉంటావు, ఇది చూసుకోండి. ఫిట్నెస్ అనేది మనకు ఒక్కసారితో రాదు ఫ్రెండ్స్, దానికి చాలా కష్టపడాలి. కొంతమంది జిమ్కి వెళ్ళి చేస్తారు, కొంతమంది వర్కౌట్ చేస్తారు, కొంతమంది యోగా చేస్తారు, కొంతమంది ఆటలు ఆడతారు. ఇవన్నీ చేయాలన్నా మన బాడీ సహకరించాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎలానో